హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ లో ఫార్ములాను బేస్ చేసుకొని 3 టిప్స్ ఉన్నాయండి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, జనరల్గా మనము ఒక ఫార్ములా అనేది అప్లై చేసేటప్పుడు దాని సింటాక్స్ ఉండేది కదండి. ఇప్పుడు నేను వీలుకప్ ఫార్ములాని అప్లై చేస్తున్నానండి. వీలుకప్ డైరెక్ట్గా ట్యాప్ ప్రెస్ చేశాను. దాని సింటాక్స్ అనేది ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు పర్టికులర్గా ఈ సింటాక్స్ అనేది నాకు నోట్స్ రూపంలో కావాలి. ఆ డేటాని, ఆ సింటాక్స్ని నేను కాపీ చేయాలనుకుంటున్నాను. అవుతుందా? అవుదండి. దీన్ని నేనేదో ప్రింట్ స్క్రీన్ తీసి సపరేట్గా నోట్ చేసుకొని అలా చేయాలి. అలా కాకుండా మీరేంటంటే డైరెక్ట్గా కీబోర్డ్లో Ctrl+Shift+A ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఏ ఫార్ములా అయితే టైప్ చేశారో దాని యొక్క సింటాక్స్ అనేది ఇదిగోండి ఇలా టెక్స్ట్ రూపంలో వచ్చేస్తుంది. టోటల్గా మొత్తాన్ని సెలక్షన్ చేసి మీకు కావాల్సిన అప్లికేషన్లో డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. ఇది సిచ్యువేషన్ బట్టి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఒక ఫార్ములాలో ఉన్న టోటల్ సింటాక్స్ని మనం టెక్స్ట్ రూపంలో డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం ఒక ఫార్ములా అప్లై చేసేటప్పుడు సింటాక్స్ ఉండిద్ది. ఓకే, ఇప్పుడు ఈ సింటాక్స్ అనేది ఫస్ట్ మనం టైప్ చేయాల్సింది లుకప్ వాల్యూ, టేబుల్ అరే, కాలమ్ ఇండెక్స్ నెంబరు, ఇవన్నీ. దీని గురించి ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్గా కీబోర్డ్లో Shift+F3 ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఆ సింటాక్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. లుకప్ వాల్యూ అంటే ఏంటి, అలానే టేబుల్ అరే. ఎప్పుడైతే ఇక్కడ కర్సర్ పెడతారో ఆటోమేటిక్గా ప్రతి ఆర్గ్యుమెంట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఆ వాల్యూస్ అనేది మీరు మెన్షన్ చేసి ఇదిగోండి ఈ విధంగా మెన్షన్ చేసి డైరెక్ట్గా ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఆ సింటాక్స్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే Shift+F3 ప్రెస్ చేయండి. ఈ విధంగా మీకు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ టిప్ వచ్చి, జనరల్గా ఇక్కడ మనం టోటల్, యావరేజ్ ఇవన్నీ చూడాలంటే ఫార్ములాసే అప్లై చేస్తాం. కానీ ఇందులో కొన్ని సెల్స్లో నేను ఫార్ములాస్ అప్లై చేయలేదండి. ఈ సెల్స్లో ఏంటంటే ఎక్కడ ఫార్ములాస్ అప్లై చేశారు మనం వెరిఫై చేసుకోవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఈ టోటల్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి మీరు హోమ్ ట్యాబ్లో ఫైండ్ అండ్ సెలెక్ట్లో గో టు, ఇక్కడ స్పెషల్, లేదా డైరెక్ట్గా షార్ట్కట్ వచ్చి F5 ప్రెస్ చేయండి. ఇక్కడ స్పెషల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఫార్ములాస్ ఈ రేడియో బటన్ని సెలక్షన్ చేసి ఇక్కడ మీరు ఫార్ములాస్ అప్లై చేసిన రిజల్ట్ అంతా నెంబర్సే కాబట్టి నెంబర్స్ ఒక్కదాన్ని సెలక్షన్లో ఉంచి రిమైనింగ్ అన్ని అన్సెలక్షన్ చేయండి. ఓకే అనండి. ఇక్కడ కొన్ని సెలక్షన్ అయినాయి, కొన్ని అన్సెలక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ సెలక్షన్లో ఉన్నాయి పర్టికులర్గా ఏదైనా కలర్ అనేది హైలైట్ చేసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయి చూసారు కదండి, ఇక్కడ నేను ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేయలేదు. కావాలంటే ఒకసారి మీరు ఫార్ములా బార్లో చూడండి. డైరెక్ట్గా వాల్యూ మెన్షన్ చేశాను. ఫార్ములా అనేది నేను ఇవ్వకుండా డైరెక్ట్గా ఏంటి ఆ రిజల్ట్ అనేది టైప్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్లో మనం ఫార్ములాస్ అనేది అప్లై చేసాం. అంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో ఫార్ములాస్ అప్లై చేసిన సెల్స్లో ఏవి ఫార్ములాస్ అప్లై చేశారు, ఏవి డైరెక్ట్గా ఎంటర్ చేశారు, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేసినట్టు నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.